హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మేము ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజనేట్ అవ్వలేదు అంటే డెఫినెట్గా వీడియోని స్కిప్ చేసేయండి. మీకు ఎంతవరకు ఈ వీడియోలో రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ అన్ని పాయింట్స్ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. మ్యాచ్ అయినంత వరకు తీసుకోండి, మ్యాచ్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. కాంటాక్ట్లో ఉన్న ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు చెప్పాను కదా, ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓకే. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. అండ్ ఇది మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ కోసం ఈ రీడింగ్ చూడండి. సో ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. మీరు డెఫినెట్గా ఈ రీడింగ్తో రెజనేట్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్గా లైక్ అయితే చేయాలి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి రెజనేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు కూడా కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే కొన్ని వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో ఓపెన్ చేయగానే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఏ గాడ్ అయితే ఇష్టం ఉంటుందో, మీరు ఏ గాడ్ని అయితే ఎక్కువ పూజిస్తారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. సో గ్రాటిట్యూడ్గా ఉండండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి, ఏంజల్స్కి థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్గా ఉండండి. కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్గా వీడియో చూస్తే మీకు రెజనేట్ అవుతుంది అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఎనర్జీస్ కనెక్ట్ చేయందే ఎలా రెజనేట్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన డీటెయిల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ పర్సన్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, రీయూనియన్ అవుతుందా లేదా మీకు మీ పర్సన్కి, వాళ్ళు మ్యారేజ్కి ఒప్పుకుంటారా లేదా, మీకు ఈ పర్సన్తో మ్యారేజ్ అవుతుందా లేదా, రీయూనియన్ అవుతుందా లేదా, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, అండ్ ఫినాన్షియల్గా కోసం కానీ, సో దేనికోసం మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్ అయితే చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు. ఇది మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. సో ఎవరైనా అనుకోండి, మీ మనసులో ఒక వ్యక్తిని అయితే తలుచుకోండి. వాళ్ళు అన్నట్టు ఇది ఎలాంటి రిలేషన్షిప్కి అయినా రీడింగ్ రెజొనేట్ అవుతుందండి, చెప్తున్నాను కదా. మీరు ఊహించుకునే పర్సన్ని బట్టి రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది. మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్, ఏంజల్స్,
మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సారీ. 9 of Pentacles, Magician, Chariot, Five of Pentacles, Death, Ace of Cups, Six of Swords, Emperor, Seven of Swords, Strength, Knight of Swords, Ten of Wands, Two of Wands, Knight of Wands, Judgment. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 3 of Pentacles. ఈ పర్సన్ అయితే ఎట్ ప్రజెంట్ టవర్, నాకు తెలిసి ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఆ థర్డ్ పర్సన్తో కూడా వీళ్ళకి టవర్ సిచ్యువేషన్ అయితే జరిగింది అండ్ బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయి. అండ్ ఇక్కడ చూడండి 5 of Swords, వాళ్ళతో గొడవలు జరిగాయి, ఫైట్స్ జరిగాయి. అండ్ టవర్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ నిజస్వరూపం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళ లైఫ్లో ఉన్నారు, ఎందుకు వీళ్ళని ఇప్పటిదాకా మ్యానిపులేట్ చేస్తూ వచ్చారు, ఎందుకు ఎందుకు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని కాదనుకొని పక్కన పెట్టేసి. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్తో కూడా అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. మేబీ మనీ చూస్ చేసుకొని, కెరియర్ని చూస్ చేసుకొని ఏ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, బ్రేకప్ చెప్పారో, వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్ అని, ఆ పర్సన్ కూడా మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిన తర్వాత అన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నారు. మీరున్నప్పుడే వీళ్ళకి హ్యాపీగా ఉండేది, మీరున్నప్పుడే ఈ పర్సన్కి కొంచెం ఇదిగా ఉండేది. ఇప్పుడు వీళ్ళైతే సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. అన్నీ వీళ్ళు ఏదనుకున్నారో అదంతా నెగిటివ్ అయిపోతుంది. 5 of Swords, అందరితోనూ గొడవలు జరుగుతున్నాయి, అందరితోనూ ఫైట్స్ జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళ లైఫ్ తలకిందులు అయిపోయింది. చూడండి టవర్ కార్డు, ఈ అమ్మాయి తలకిందులుగా ఉంది చూడండి. మీరు లేకపోవడంతో ఈ పర్సన్ లైఫ్ ఇట్లా అయిపోయింది, పడిపోవాల్సి వచ్చింది. టవర్ మూమెంట్ అయితే జరిగింది అండ్ అన్ని చోట్ల అన్ని ప్లేసెస్లో గొడవలే. హ్యాంగ్డ్ మ్యాన్, ఏం చేయాలో అర్థం కాక ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరు ఈ పర్సన్ని వదిలేసి మీరు మీ లైఫ్లో రిచ్ అవ్వడానికి కానీ, మీ సెల్ఫ్ గ్రోత్ పైన కానీ, మీ వర్క్ మీద కానీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఈ వ్యక్తి మీద మీరు అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మీరు మీ లైఫ్ పైన కానీ, మీ సెల్ఫ్ గ్రోత్ పైన కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో వీళ్ళ దగ్గర మీరు ఎంత గ్రౌండెడ్ అయ్యి, ఎంత కైండ్గా, ఎంత నర్చరింగ్ నేచర్గా, ఎంత సర్దు చెప్పినా కూడా, నచ్చి చెప్పినా కూడా మేబీ అది ఈ పర్సన్ వినకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకొని, థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని, లేకపోతే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని కానీ, లేకపోతే ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టడం కానీ, మీకు టైం ఇవ్వకపోవడం కానీ
ఇట్లాంటిది ఏదో చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. అదే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉండి, అది కరెక్ట్ కాదు, మనిద్దరం ఎప్పటినుంచో ఉన్నాము, నాతోనే ఉండు, ఏదైనా నాతోనే ఉండాలి, ఏదైనా నాతోనే చూడాలి, నువ్వు చేసేది తప్పు అని మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉండి ఈ పర్సన్‌కి చెప్పినా కూడా ఆ పర్సన్ అయితే వినకుండా మిమ్మల్ని కాదని చెప్పి థర్డ్ పర్సన్‌ని చేసుకున్నారు. ఇంకా మీరు చేసేది ఏం లేక మీరు మీ లైఫ్ పైన, మీ సెల్ఫ్ గ్రోత్ పైన ఎలా చేస్తే రిచ్ అవ్వాలి, ఏం చేస్తే రిచ్ అవుతాము, మీరు కష్టపడడం అలవాటు చేసుకున్నారు. మీరు మీ స్టెబిలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే. అండ్ అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు వినుంటే బాగుండేది, వాళ్ళు మంచిగా చెప్పినప్పుడు వినుంటే బాగుండేది అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ ఇప్పుడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు అందరంత దూరానికి ఎదిగిపోయారు ఈ పర్సన్‌కి అని ఆలోచిస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీతో మళ్ళీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో ప్రెజెంట్ బ్యాడ్ సిట్యుయేషన్స్ చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి ఏదైనా మ్యాజిక్ చేసేసి, ఏదైనా ఎలాగలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి కానీ, మిమ్మల్ని నచ్చజెప్పుకొని కానీ, మిమ్మల్ని సర్ది చెప్పుకొని కానీ, మీకు మళ్ళీ ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో మిమ్మల్ని తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. బికాజ్ చారియట్ ఇక్కడ మేబీ మీరు ఇద్దరు ఒకే చోట జాబ్ చేస్తూ ఉండుండొచ్చు. లేకపోతే డిస్టెన్స్ అయితే వచ్చింది మీ ఇద్దరి మధ్య. ఒకే చోట మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఎదురెదురుకుండా వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ కానీ, ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ ఒకళ్ళు బ్లాక్, ఒకళ్ళు వైట్, ఇట్లా కలర్ పరంగా కూడా డిఫరెన్స్ ఉండుండొచ్చు. మీరిద్దరికీ గ్యాప్ అయితే వచ్చింది, దూరం అయితే పెరిగింది మీ ఇద్దరి మధ్య అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. దూరం అయితే పెరిగింది. లైక్ ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఫిజికల్‌గా దూరం పెరిగింది అండ్ మెంటల్‌గా పెరిగింది, ఎమోషనల్‌గా కూడా. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఒకరి గురించి ఒకరు చూడట్లేదు, ఒకరి గురించి ఒకరు పట్టించుకోవట్లేదు. అసలు మీ ఇద్దరి మధ్య ఏదో ఒకవేళ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు, కానీ డిస్టెన్స్ అయితే పెరిగింది మీ ఇద్దరి మధ్య. బికాజ్ ఇక్కడ చూడండి, 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ తను చేసిన దానికి చాలా చాలా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నందుకు తను చూడండి ఎట్లా ఉన్నారు, చాలా సాడ్గా, చాలా బాధపడుతూ, దిగులుగా కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు చేశాను, ఎందుకు చేయాల్సి వచ్చింది అది ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ గుర్తొస్తే అది వాళ్ళకే బాధేస్తుంది. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఫేస్ చూపించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఫేస్ చూపించలేక ఈ పర్సన్ మీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక. మీరు చెప్పారు చాలాసార్లు, ఈ పర్సన్కి చెప్పి చూశారు, వద్దు మన ఇద్దరమే కలిసి ఉందాము అని. మీరు ఎన్నోసార్లు ఈ పర్సన్కి ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి ఏంటంటే ఈ పర్సన్ అది అలుసుగా తీసుకున్నారు. ఇప్పుడు చూడండి బాధపడుతున్నారు. టవర్ మూమెంట్ లాంటిది వచ్చింది కాబట్టి యూనివర్స్ ఉంటుంది కదా, దేవుడు అనేవాడు ఒకళ్ళు ఉంటారు కదా, మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచే చేస్తారు. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మనీ పరంగానే ఈ పర్సన్ లాస్లో ఉన్నారు, రిలేషన్షిప్ పరంగానూ లాస్లో ఉన్నారు, అన్నిటి పరంగా ఈ పర్సన్ లాస్లో ఉన్నారు. సో సాడ్గా కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది చూడండి, 5 ఆఫ్ పెంటికల్స్, డెత్. సో ఈ పర్సన్లో
చాలా మార్పు వచ్చింది. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరుగుతున్నాయి. అది కూడా ఎందుకు? మీ వల్లే ఈ పర్సన్ మారారు. ఓకే. మీ వల్ల ఈ పర్సన్ చాలా మారిపోయారు. చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి ఈ పర్సన్ లైఫ్లో. చాలా చేంజ్ అవుతున్నారు. ఇదే చెప్తున్నాను కదా, ఈ థర్డ్ పర్సన్తో రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసుకొని మీ వైపు ఈ పర్సన్ వస్తున్నారు. తను ఏదైతే మిమ్మల్ని కాదు అనుకొని దూరం పెడుతూ అవాయిడ్ చేస్తూ వచ్చారో అది చేంజ్ అయిపోయింది. మీరే ఈ పర్సన్ని చాలా మార్చేశారు. సో ఇప్పుడు చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉంది, చాలా చాలా ప్రేమ ఉంది. నాకు తెలిసి నిన్న కూడా మీ పర్సన్ ఎనర్జీలో ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఈరోజు కూడా వచ్చింది. మీ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ మీరంటే చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కప్స్ అంటేనే ఎమోషన్స్, లవ్ అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్. ఎప్పుడు వీళ్ళ పాస్ట్నంతా మర్చిపోయి ఏదైతే మీ ఇద్దరికి ఫైట్స్ జరిగినాయో, ఏదైతే మీరు మూవ్ ఆన్ అవుతున్నారో, ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చిందో అదంతా పాస్ట్నంతా లెట్ గో చేసేసి మళ్ళీ ఈ పర్సన్ మీతో న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఏదైతే ఇంకా స్టిల్ వాళ్ళ మైండ్లో ఉన్నాయో, నెగిటివిటీ ఏదైతే వాళ్ళ మైండ్లో ఉందో, లేకపోతే మీ మైండ్లో ఏదైతే ఈ పర్సన్ గురించి నెగిటివిటీ ఉందో అదంతా వదిలేసి ఈ పర్సన్తో ఫ్రెష్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారు. అండ్ ఎంపరర్ కార్డ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ తన ఈగో, తన యాటిట్యూడ్ కూడా పక్కన పెట్టేయాలి అనుకుంటున్నారు మీకోసం. ఇంకా మొండిగా ఈగోతో కూర్చుంటే నాకు ఏమీ యూజ్ ఉండదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ నుంచి చాలా విషయాలు హైడ్ చేశారండి, మీకు చెప్పకుండా కానీ, మీకు తెలియకూడదు అని కానీ. ఒకవేళ మీరు ఈ పర్సన్ ఎదురు పడితే మీ ఇద్దరికి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుందేమో అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. నువ్వు నన్ను అప్పుడు అట్లా ఎందుకు చేసావు, అప్పుడు అలా ఎందుకు బిహేవ్ చేసావు, ఇలా ఎందుకు బిహేవ్ చేసావు అని మీ ఇద్దరి మధ్య, ఒకవేళ వాళ్ళు ఈగో తగ్గించుకొని మీతో మాట్లాడినా సరే మీరు వాళ్ళతో ఫైట్ చేస్తారేమో. ఎందుకు నా ట్రూత్ చెప్పలేదు, అప్పుడే చెప్పుండాల్సింది కదా, ఇట్లా మీరేమన్నా ఫైట్ చేస్తారేమో. ఆల్రెడీ నాకు తెలిసి మీరు ఈ పర్సన్ మీద ఫైట్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని ఉండుంటారు. అదే వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ అన్ని మిస్టేక్స్ వాళ్ళు చేశారు కాబట్టే మీరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళ మీద ఫైట్ చేయడానికి అన్నీ రెడీగా చేసుకొని కూర్చున్నారు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు అడిగేద్దాం అన్న టైప్లో మీరు. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేబీ ఇప్పుడు మీరు పాస్ట్లో ఈ పర్సన్ ఈగో చూపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరేమన్నా ఈగో చూపిస్తారేమో. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోయారు, ఇప్పుడు మీరు మొండిగా తయారయ్యారు. పాస్ట్లో డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళని నమ్మలేక మీరు ఇట్లా మారిపోవాల్సి వచ్చింది. అండ్ స్ట్రెంగ్త్ కార్డ్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కరేజ్ చేయాలి, ధైర్యం చేయాలి, మీతో వచ్చి ఎట్లాగైనా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు.
అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అట్లీస్ట్ మీకేమైనా మెసేజ్ చేయాలి, వాళ్ళు మీ విషయంలో మారిపోయారు. వీళ్ళైతే డైరెక్ట్గా కాల్స్ అయితే చేయరండి, ఎందుకంటే భయం అయితే ఉంది ఈ పర్సన్కి మీ విషయంలో. మేబీ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది, స్వర్డ్స్ కాబట్టి. సో ఈ పర్సన్ ఇంకా మీ నుంచి దూరంగా ఉండలేక, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక మీకు వచ్చి మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ 10 ఆఫ్ వాండ్స్, ఇక్కడ ఏదైతే పెయిన్ పడుతున్నారో, వీళ్ళు ఏదైతే బాధపడుతున్నారో, ఏ ఎమోషనల్ బ్యాగేజ్ అయితే వీళ్ళు మోస్తున్నారో అది వీళ్ళు దించేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎప్పుడు దించేస్తారు? మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది దిగిపోతుంది. ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ చూడండి, మోయలేకపోతున్నారు, కష్టం అయిపోతుంది, బరువు అయిపోతుంది. ఇంకా వీళ్ళు ఇట్లాగే బాధపడుతూ దూరంగా మీకు ఉండలేకపోతున్నారు. సో కాబట్టి మీతో వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. 2 ఆఫ్ వాండ్స్, ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీతో ఉండాలి అనుకుంటున్నారు, దానికోసమే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు అండ్ రావాలని కూడా అనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ జడ్జ్మెంట్ అనే డెసిషన్ అయితే ఈ పర్సన్ మీ విషయంలో తీసుకున్నారు. మీతో ఉండాలి, మీరు కావాలి, అండ్ మీరే ఈ పర్సన్ని మార్చేశారండి. మీ ఎనర్జీస్తో ఈ పర్సన్ని మీరే మార్చేశారు. సో చూడండి, మీరే మార్చేయడం వల్ల ఈ పర్సన్లో మళ్ళీ మీ మీద లవ్ అనేది వచ్చింది, అందుకే మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఏదో ఒకటి చేసేయాలి సో దట్ మీరు మళ్ళీ ఈ పర్సన్ చేసిన గతంలో ఈ పర్సన్ చేసిందంతా పక్కన పెట్టేసి వాళ్ళకి ఈ భారం దించేస్తారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో, పాస్ట్ ఏదైతే జరిగిందో అది లెట్ గో చేసేస్తారు, ఈ భారం దిగిపోతుంది. సో అలా జరగాలని ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. సో ఈ పర్సన్కి అయితే ఎట్ ప్రెసెంట్ మీ లైఫ్లోకి రావాలని ఉంది విత్ చారియట్ కార్డ్ అండ్ ఎంపరర్. ఇప్పుడు మీరేమన్నా వీళ్ళకి యాటిట్యూడ్ చూపిస్తారేమో, ఫ్యూచర్లో మీరు ఈ పర్సన్తో ఉండాలనుకుంటున్నారా లేదా అనేది కూడా వీళ్ళకి తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. అసలు వీళ్ళతో మీరు ఉండాలనుకుంటున్నారా లేదా, వాళ్ళైతే ఉండాలనుకుంటున్నారు, వాళ్ళైతే రావాలనుకుంటున్నారు, మీరు కావాలి అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారా లేదా తెలుసుకోవాలని ఉంది. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ మీరు లేకుండా చాలా బాధపడుతున్నారు, నిజంగా ఏడుస్తున్నారు. తను చేసిన మోసానికి, మీకు చేసిన మోసానికి తనకి తగిన బుద్ధి వచ్చింది అని అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. చూడండి, అండ్ డెత్ కార్డ్, ఈ పర్సన్ మీ విషయంలో మీరు చాలా మార్చేశారు ఈ పర్సన్ని. అండ్ స్ట్రెంగ్త్, అందుకే ఈ పర్సన్కి ఇప్పుడు కరేజ్తో ఆ డెసిషన్ తీసుకుంటున్నారు. మీరు కావాలి అన్న నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ వాల్యూ వీళ్ళకి తెలిసి రావడమే. మీరు ఎలా ఉండేవాళ్ళని ఎలా తీర్చిదిద్దారు వీళ్ళని, అది ఆలోచిస్తున్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్, చివరికి మన ప్రేమే ఇంపార్టెంట్ అంటున్నారు. ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్వన్ ఎల్స్ యాజ్ వెల్,
సో వీళ్ళకి పాస్ట్‌లో ఏంటంటే వేరే వాళ్ళ మీద ఇష్టం ఉండో, వేరే వాళ్ళు కావాలనుకోనో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ అవర్ ఫ్రేగ్రెన్స్ ద డే వి ఫస్ట్ మెట్. మీరు ఇద్దరు ఫస్ట్ కలిసిన రోజు ఇంకా వీళ్ళకి ఇంకా గుర్తుందంట. ఐ వాజ్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. సో ఈ పర్సన్ ఏంటంటే స్టేటస్ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆలోచించి మేబీ మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి ఉండొచ్చు, మేబీ ఫ్యామిలీ ఒప్పుకోకపోయి ఉండొచ్చు. సో సిచ్యువేషన్స్ ఎట్లా అయినా సరే వాళ్ళకి రీజన్ అదంట. ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. సో ఫ్యామిలీ ప్రెషర్ ఉండడం వల్ల వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు అది వాళ్ళు చెప్తున్నారు. ఐఎమ్ స్కేర్డ్ దట్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మీ నవ్. అదే నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళు భయపడుతున్నారు మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయరేమో అని. వాళ్ళలో వచ్చిన మార్పు మీరు యాక్సెప్ట్ చేయరేమో. వాళ్ళు మారారు అని చెప్పినా కూడా మీరు నమ్మరేమో అనుకుంటున్నారు, భయపడుతున్నారు. యువర్ లవ్ అండ్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్. మీ లవ్ మీ ఎనర్జీ ఈ పర్సన్ మనసుని హీల్ చేయగలంట. సో చూద్దాము యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ కలల మీద నమ్మకం ఉంచండి. మీ కలలు డెఫినెట్గా నెరవేరుతాయి, నమ్మకం ఉంచండి అని చెప్తున్నారు. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. ఏదైతే మీ గోల్ ఉందో, ఏదైతే మీ కోరిక ఉందో అది నెరవేరడానికి చాలా దగ్గరలో ఉన్నారు అని చెప్తున్నారు యూనివర్స్. ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. ఒకవేళ మీరు ఏమైనా ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, తీసుకోవడం కాదు. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. సో ఎండింగ్స్ అనేది అతి త్వరలో రాబోతున్నాయి. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఏ కంఫర్ట్ జోన్లో ఉండి నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఇలాగే ఉంటే హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ వాళ్ళు నా లైఫ్లోకి వస్తే మళ్ళీ నేను సాడ్గా ఉంటానేమో అని ఆలోచించకండి. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే అది బాధగా ఉంటారా హ్యాపీగా ఉంటారా అనేది మీకు తెలుస్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.